భద్రాచల పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రంగా మార్చింది. రామాయణ కాలంలో భద్రుడు అనే తపస్వికి ఇచ్చిన వరాన్ని రామావతార కాలంలో నెరవేర్చక తర్వాతి కాలంలో ఆయన తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలు ధరించి రామావతార ప్రత్యేకత అయిన ధనుర్బాణాలను ధరించి చతుర్భుజుడై సీతాలక్ష్మణ సమేతుడై ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఆ మూర్తులను తన శిరస్సుపై ప్రతిష్ఠించుకొని భద్రుడు భద్రగిరిగా మారాడు. ఇక్కడ సీతమ్మ రాముని ఎడమి తొడవై కూర్చుని ఉండటం, లక్ష్మణస్వామి రాముని ఎడం వైపు ఉండటం ప్రత్యేకత. క్రీస్తు శకం 1620 ప్రాంతాలలో ఈ భద్రాచలానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో దమ్మక్కకు కలలో శ్రీరాముడు తెలియజేసిన ప్రకారం రాళ్ళు ఆకులు మధ్య పడి ఉన్న సీతారాముల విగ్రహాలను శుభ్రపరిచి అక్కడ ఒక చిన్న తాటి ఆకుల పాక వేసి అందులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించింది. అదే సమయంలో నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులకు కుమారుడు గోపన్న అనే రామభక్తుడు తన సర్వస్వాన్ని ధారపోసి రామునికి నేడు మనం చూస్తున్న గుడి కట్టించాడు. గుడి గోపురం మీద సుదర్శన చక్రం మానవ నిర్మితం కాదు. భారీ అయిన ఆ సుదర్శన చక్రం రామదాసు గారి దగ్గరికి గోదావరి నీటి మీద తేలి వచ్చింది అని స్థల పురాణం చెబుతుంది. కిట్టని వారు ప్రజాధనం ఉపయోగించి రామాలయం కట్టించారని చెప్పి రామదాసుని రాజదండనకు గురి చేసిన భక్తరక్షకుడైన రాముడు ఆ ధనం తానీషాకు రామమాడల రూపంలో చెల్లించి రామదాసుని రక్షించాడు. రామమాడలు రామదాసు గారు చేయించిన ఆభరణాలు నేటికీ మనం ఆలయంలో చూడవచ్చు.